నవ్వుతావా నువ్వు? నా బంగారం నువ్వు, నా లక్కి తల్లివి నువ్వు, నా చిట్టి తల్లివి కదా కదా కదా. నన్ను కృష్ణ దామోదరం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకి వల్లభం రామనారాయణం జానకి వల్లభం. చీరలోన చందమామ నీవే జన నిన్ను ఎట్టా దువ్వుకోనే, 7 రంగులున్న నడుము బొంగరంలా తిట్టేదాన నిన్ను ఎట్టా దువ్వుకోనే, మెరుపల్ల మెరిసజానా వరమల్ల మురిసజానా. భూమి కనలేదు ఎన్నాళ్ళుగా ఈమెలా ఉన్నాయి కోమిక, అరుదైన చిన్నారిగా గుబైలో దేవేరి మామాను మామ మామ అక్కాయ తింటావా? అక్కాయ తింటావా? ఏంటి అబ్బా అబ్బా అన్నీ తినేస్తావా నువ్వే? నాకు పెడతావా కొంచెం? నాకు పెడతావా? కొంచెం పెడతావా? నాకు తీసావా? కొంచెం పెడతావా? గుడ్డు కదమ్మా నువ్వు, నా గుడ్డు కదమ్మా, నా గుడ్డు కదమ్మా, బంగారు కదమ్మా, నా బంగారం అమ్మా. ఎవరు బంగారం నువ్వు? నా హన్వి బంగారం లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో చాలా పాజిటివిటీ వచ్చింది. నేను మామ సెంటిమెంట్ ఉన్న మూవీస్ చూసినప్పుడల్లా నాకు ఇట్లా అనిపిస్తుండే, నేను కూడా ఒక రోజు మామయ్య అవుతా, నేను కూడా ఈ లవ్ అంతా నా కోడలికో అల్లునికో చూపిస్తా అని చెప్పేసి. హన్వి నేను మాట్లాడుతున్నప్పుడల్లా నాకు ఇచ్చే రెస్పాన్సెస్ చూస్తే అసలు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అసలు తనతో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతాను. అసలు నేను హన్వితో ఉంటే చాలనిపిస్తుంది. ఈ 8 నెలలలో నాకు ఎప్పుడూ దాంతోటే ఉండాలని అనిపించేది. అలాంటిది తను నన్ను వదిలి వెళ్తుంది అని తెలిసిన 2 days నుంచి నాకు చాలా బాధగా ఉంది. అసలు మా చెల్లి మ్యారేజ్ అయ్యాక నాకు 3 years దూరంగా ఉంది. ఆ లవ్ మొత్తాన్ని నేను మళ్ళీ మా చెల్లికి చూపించే అవకాశం ఇచ్చింది నా హన్వి తల్లి. నా హన్వి తల్లి ఎక్కడున్నా సరే చాలా హ్యాపీగా చాలా బ్రహ్మాండంగా ఉండాలని ఎప్పటికీ కోరుకుంటాను. తన జీవితంలో ఎన్నో ఎత్తులు ఎదగాలి, ఎంతో పైకి ఎదగాలి, ఎంతో ఆనందంగా ఉండాలి, అందరికీ ఆనందాన్ని పంచాలి, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. ఐ లవ్ యూ హన్వి, లవ్ యూ ఎ లాట్. జోజో से తాతకి జో జో జో. పప్పులు అన్ని తీస్తావు. తాత తీసుకురా. బండి మీద పో, తాత బండి మీద పో. నేను రాను, నేను రావాలా? అందుకే నేను రావాలా? అమ్మ దొరికిపోతే అమ్మమ్మ రావాలా? ఎవరు రావాలి? నేనా అమ్మనా? నేను రావాలా? నేను రావాలా? అమ్మ అయ్యో శాతం